ఇదంతా కేవలం దేశంలో దసరా దీపావళికి ముందే పండగ వస్తోందంట. పండగ సరుకులన్నీ అగ్గోకే వస్తున్నాయంట. పాలు, పన్నీరు, బిస్కెట్లు, సబ్బులు, షాంపూల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న కార్లు, బైక్ల దాకా ధరలు దిగొస్తున్నాయి. ఆరోగ్య జీవిత బీమా మరింత చేరువవుతోంది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ వస్తు సేవల పన్ను సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ బుధవారం నాడు పచ్చ జెండా ఊపింది. డియర్ ఆంధ్రజ్యోతి పత్రిక గారు, మీరు రాయాల్సింది దసరా పండగకు ముందే కాదు, బీహార్ ఎన్నికలకు ముందే పండుగ వచ్చింది. బీహార్ ఎన్నికలకు ముందుకే రేట్లు తగ్గుతూ ఉన్నాయి. ఎన్నికల కోసం మోడీ గారు ఏ కార్యక్రమాలైనా చేస్తారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఏ స్టంట్లు చేసినా ప్రజలు నమ్మేటట్లు లేరు. ఇక మిగిలినటువంటి స్టంట్లు ఈ జీఎస్టీ తగ్గించుకుందామని చెప్పేసి ఇవి చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ ఇవి కేవలము మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల ముందే గుర్తుకు రావడం. యూపీ ఎన్నికల ముందే మీకు రకరకాల పెట్రోల్ రేట్లన్నీ తగ్గించే కార్యక్రమాలు, ఇంకా కొన్ని వస్తువుల మీద రేటు తగ్గించే కార్యక్రమాలు చేస్తారు, తగ్గిస్తారు. ఇక మళ్ళా తగ్గించింది మళ్ళీ పెంచుకోవాలి కదా, ఎవ్వరికి తెలియకుండా, నొప్పి తెలియకుండా మెల్లమెల్లగా కొన్ని పైసలు పెంచుకుంటా మళ్ళీ పోతూ ఉంటారు. ఎన్నికల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 4 స్లాబ్లను ఇకపై 5, 18 పన్ను రేట్లకే పరిమితం కానున్నాయి. ఆరోగ్య బీమా, జీవిత బీమా పైన జీఎస్టీ రద్దుతో పాటు 33 రకాల అత్యవసర మందులపైన ప్రస్తుతం ఉన్నటువంటి 12% పన్నును పూర్తిగా తొలగించారు. వైద్య పరికరాలపైన జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. దీంతో ప్రజల ఆరోగ్య భద్రతకు మార్గం పడనున్నది. నోట్బుక్లు, పెన్సిళ్లు, క్రయాన్లు, మ్యాపులు, చార్ట్లపైన జీఎస్టీ రద్దు చేయడం విద్యార్థులపై భారాన్ని తగ్గించనుంది. ఫోన్ల ధరలు మాత్రం తగ్గలేదంట. అయితే ఇవన్నీ ఎందుకండి? ఈ దేశంలో ఎవరికైనా సరే సాధారణ ప్రజలకు ఇదొక్కటి ఇవ్వండి సార్, మీరు అంతే, ఇదొక్కటి ఉచితం చేయండి అంతే. మీరు ఏ రేషన్ ఇవ్వద్దు, మీరు ఏమి చేయొద్దు. ఈ 2 అంశాలు, విద్య, వైద్యం, మీరు దీన్ని తగ్గించినాము, ఇదేదో మేము మేలు చేసేసినాం, ప్రజలను మేమే బతికిస్తున్నాం, వాళ్ళ ఇంటనే కూర్చుంటుంటే మేమే అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాం అన్నట్టుగా ఏదో ఇచ్చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు కదా. ఈ దేశంలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయి. ఈ రాష్ట్రం ఒప్పుకుంటుంది, ఈ రాష్ట్రం ఒప్పుకోదన్నట్లు లేనలేదు. ఈ కార్యక్రమానికి ప్రతి రాష్ట్రం ఒప్పుకుంటే దేశం కేంద్ర ప్రభుత్వము ఒక బలమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, ప్రైవేటు కాలేజీలు కానీ, ప్రైవేటు యూనివర్సిటీలు కానీ, కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి. ఏ స్కూల్లో అయినా ఈ 0% ఫీజుతోటి, లేకపోతే ఇంకొక ఫీజు పెట్టండి. విద్యా హక్కు చట్టం ఉంది కదా, ఆ చట్టం ప్రకారం విద్య బిజినెస్ కాదు కదా విద్య అనేది. అదొక బాధ్యత కదా, అదొక గౌరవం కదా. దాని ప్రకారం మీరు ఒక నామినల్ ఫీజు ఫిక్స్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకటే ఫీజు. దేశవ్యాప్తంగా నువ్వు ఏ కాలేజీలో చదువు, ఏ స్కూల్లో చదువుకో ఒకటే ఫీజు లెక్క నామినల్ ఫీజు పెట్టేస్తే అప్పుడు పేదోడికి, పెద్దోడికి, బలిసినోడికి, కోటీశ్వరుడికి, బిలినియర్కి అందరికీ ఒకే రకమైనటువంటి విద్య అందుతుంది. ఇలా గుడిసెలు ఉన్నటువంటి కుటుంబము కార్పొరేట్ విద్యను అందుకోలేకపోతా ఉన్నది. ఎల్కేజీలు, యూకేజీలు అలా జాయిన్ చేయాలంటేనే లక్షల ఫీజులు కట్టాల్సి వస్తూ ఉన్నది. సో కాబట్టి ఆ ఫీజులన్నీ తగ్గాలంటే, ఆ పేదోడి మీద భారం తగ్గాలంటే మీరేదో పెన్సిళ్ళ మీద 5 రూపాయల జీఎస్టీ చేసినాం, మిగతా వాటి మీద తీసేసినాం, ఇదేదో ప్రజలకు మేలు చేసినట్టు, మీరే ప్రజలను రోజు బతికిస్తున్నట్టు. ఆ ప్రజలు ఒక పేద కుటుంబము 500 రూపాయల కూలికి రోజు పోయి 500 రూపాయల కూలికి పోయి 500తో సమాను కొనుగోలు చేస్తే ఎంత దౌర్భాగ్యం అంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పేదోడు 500 రూపాయల కష్టం మీద ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. వాడు 500 రూపాయల కూలి వేసుకుంటాడు, పార పనికి పోతాడు, అడ్డ మీద కూలికి పోతాడు. కూలికి పోయి ఆ పైసలు తీసుకొచ్చి ఆయన పెన్ను కొన్నా జీఎస్టీ కట్టాలి, పెన్సిల్ కొన్నా జీఎస్టీ కట్టాలి, పాలు కొనుక్కున్నా జీఎస్టీ కట్టాలి, పెరుగు కొనుక్కున్నా జీఎస్టీ కట్టాలి, పిల్లలకు బిస్కెట్లు కొన్నా జీఎస్టీ కట్టాలి, చాక్లెట్లు, పిప్పర్మెంట్లు కొన్నా జీఎస్టీ కట్టాలి. ఆ జీఎస్టీలు ఏమనికి పోతాయి? సగం భాగం కేంద్రానికి పోతుంది, సగం భాగం రాష్ట్రానికి వస్తుంది. మోడీ సగం తింటాడు, రేవంత్ రెడ్డి సగం తింటాడు. పేదోడు కష్టం మీద ఈ ప్రభుత్వాలు బతుకుతూ ఉన్నాయి.
మీరేదో ప్రజలకు సేవ చేసినట్టుగా, మీరేదో జిఎస్టీ తగ్గించేసి ప్రజలందరికీ అద్భుతంగా మీరేదో తీర్చిదిద్దేసినట్టుగా చెప్తా ఉంటే నిజంగా హాస్యాస్పదం ఇదంతా కూడా. మీరు చేయాల్సింది ఏంటి, గిది చేయండి. మీరు మీరు జిఎస్టీలు ఇంకో ₹2 ఎక్కువ వసూలు చేసుకున్న పెద్ద ఫరక్ పడదు. మీరు ఏం చేయాలి, విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించండి. ఇంకా కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ విద్య, కార్పొరేటు ఇవి ఉండొద్దు. ఇంకా అవి చేస్తే నిజంగా మోడీ గారిని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ అందరినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఈ కార్యక్రమం చేయండి. ఉచితంగా విద్య అందించండి, దేశవ్యాప్తంగా ఉచితంగా వైద్యం అందించండి. ఇక యశోద హాస్పిటళ్ళు, లేకపోతే ఏఐజీ హాస్పిటళ్ళు, లక్షల రూపాయల ఫీజులు కట్టేటువంటి హాస్పిటల్లో ఎల్లకు పోయినా కానీ జీరో పేమెంట్ ఉండాలి. ఇక ఈ ఆరోగ్యశ్రీలు, మళ్ళీ దాంట్లోకి బిల్లులు, పెండింగ్లు ఇవన్నీ ఏమి ఉండవు. అప్పుడు ఎందుకు చేస్తారు చెప్పండి? ఆ హాస్పిటల్ వెనకాల ఉన్నది ఈ రాజకీయ నాయకులే, ఆ హాస్పిటల్ నడిపించేది ఈ రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులు లేనటువంటి వాళ్ళు బిజినెస్ మ్యాన్లు హాస్పిటల్ నడిపిస్తే ఆ బిజినెస్ మ్యాన్లు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకు పార్టీలకు ఫండింగ్ చేస్తారు. వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి ఈ పార్టీలు, వాళ్లకు మేలు చేసే విధంగా పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. పేదోడు కష్టం చేసుకున్నటువంటి పైసల మీద జిఎస్టీలు తీసుకొని తగ్గించేసి ఇలా మేము తగ్గించేసినా మేము అద్భుతంగా మేము అది చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఏ పార్టీ పనిచేస్తాయో కరోనా సమయంలో చూలే. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు పేదోనికి కష్టం వచ్చినప్పుడు ఆయన పానం మీదకి వచ్చినప్పుడు చేతులు ఎత్తి కూర్చుంటారు. చప్పట్లు కొట్టుర్రి, దీపాలు వెలిగిరి, ధ్యానం చేయరి, కూసోరి అని చెప్పేసి మోడీ గారు చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈడ చెప్తారు. సో కాబట్టి పేదోడి కష్టం వస్తే పేదోడే హాస్పిటల్కి పోవాలి, ఆడ మళ్ళా ఫీజులు కట్టాలి. ఆ ఫీజు మీద జిఎస్టీలు మీరు వసూలు చేసుకోవాలి. అదేదో ₹2 తగ్గించేసి మేము తగ్గించేసినాం. ఇదంతా ఒక ఎన్నికల స్టంట్లు, ఎన్నికల డ్రామాలు. ఇవి తగ్గింది సరే, ఎంతో కొంత ఉపశమనం, కానీ చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా మనం చెప్తాం కదా, ఏంది ఒక కోడి ఒక కోడికి మొత్తం దాని ఎంటికలన్నీ వీకేసి, దాని బొత్సాత వీకేసి, దాని ముంగల కొన్ని గింజలు పోస్తే ఈ పీకేసినటువంటి నొప్పి, ఆ ఎంటికలు పోయినది ఆ కోడికి యాదికి ఉండదు. ఆ ముంగల ఉన్నటువంటి గింజలు కనపడతాయి, పోయి ఆ గింజలు తింటూ ఉంటుంది. అది ఇక దేశ ప్రజల పరిస్థితి కూడా గట్టనే ఉన్నది. మీరు ఎన్ని జిఎస్టీలు పెట్టి ఇవన్నీ పెట్టి వసూలు చేస్తే పోతే ఆ వసూలు చేసేటప్పుడు ప్రజలకు పెద్దగా కనపడదు. తగ్గించగానే అమ్మ ఎంతో కొంత తగ్గింది కదా అని చెప్పేసి, ఎందుకంటే నిమిత్త మాత్రలు అయిపోయారు. మీరు ఏం చెప్తే అది నడుస్తూ ఉన్నది వ్యవహారం. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మీద ఇక రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు, సీతక్క గారు ఎన్నిసార్లు చెప్పారు. కేసీఆర్ మనకు పెట్రోలు ₹40కే వస్తుంది, ఇక్కడ ₹120 ఉన్నది, ₹80 మొత్తం కేసీఆర్ తింటా ఉన్నాడని గతంలో చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది, ₹1 తగ్గించినారా పెట్రోల్ మీద? రూపాయనన్నా ఇప్పుడు ఎంత ఉంది? ₹110, ₹120 ఉంది కదా పెట్రోల్. రూపాయన తగ్గించిరా? ₹1 ఒక పైసలన్నా తగ్గించిరా? ఎందుకు తగ్గిస్తలేరు? ఎందుకంటే దోపిడికి అలవాటు పడ్డారు కాబట్టి. ప్రజలు ఆ పెట్రోల్ కొట్టించుకుంటే వాళ్ళకి పైసలు వస్తాయి, వాళ్ళకి పైసలు వస్తేనే వాళ్ళ బంగ్లాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉండేటువంటి బంగ్లా అంటే ఇప్పుడు ఆయన సొంత బంగ్లాలో ఉంటున్నాడు. ఇవన్నీ వ్యవహారాలన్నీ మళ్ళీ బయటకు లీక్ అవుతాయని ఆ బంగ్లా నుంచి బయటకు వస్తాడు ఆయన. అది పక్కన పెడితే మంత్రులు ఉండే క్వార్టర్స్, వాళ్ళు తిరిగే కార్లు, అన్ని ఖర్చు ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి కూడా అంటే ముఖ్యమంత్రి కారు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిందంటే మొత్తం ఆ కారుకి అయ్యేటువంటి ప్రతి రూపాయి ఖర్చు అంతా కూడా ప్రభుత్వం నుంచే పోతుంది, అంటే మన పైసలే. ఇది జిఎస్టీకి సంబంధించినటువంటి అంశం.